ముక్కుడు వచ్చేసాడు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారా? రాము కోసం. రాము కోసమా? ఎందుకు? యుఎస్ నుంచి నా ఫ్రెండ్ వస్తుంటే గిఫ్ట్ తెప్పించాను. ఏంటండి అది? వాచ్. వాచియా? రాము రావడానికి కొంచెం టైం పట్టి ఇలా ఉందండి. సరే, రాము వస్తే నేను ఇచ్చినని చెప్పిచ్చి. ఓకేనండి. బాగానే బరువుగా ఉంది. 1000-1500 ఉంటుంది. 1,50,000. 1,50,000 రూపాయలా? పాపం 1,50,000 పెట్టి వాచ్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు కానీ ఆడు బాధలు అర్థం చేసుకునే వాళ్ళే లేరు. ఏమైంది రాముకి? అసలు ఆడు రోజు లేటుగా ఎందుకు వస్తున్నాడో తెలుసా మీకు? ఎందుకు? కిలోమీటర్కి ఒకసారి ఆడు బండి ఆగిపోతూ ఉంటది. కొత్త బండి కొనుక్కోరా అంటే నా దగ్గర డబ్బులు ఏమంటాడండి ఆడా. సరే, రాముకి ఏ మోడల్ బైక్ ఇష్టమో కనుక్కో, కొనిసిచ్చేద్దాం. అలాగేనండి. R15 నాకు అందుద్ది అంటారా? ఒరే బావా, నీ గుడ్ టైం స్టార్ట్ అయిందిరా. ఆ డొక్కుబండి గురించి మర్చిపోవాలా? ఎందుకు? ఇదిగో ఇది చూసావా, జ్యోతి నీకేమని వాచ్ గిఫ్ట్కి ఇచ్చిందిరా. గట్టిగాలం వేసాను. కొత్త బండి కొనిస్తానంటుంది నీకు. నువ్వు అను, రేపటికల్లా కొత్త బండి నీ చేతిలో ఉంటది. మూతి పళ్ళు రాలిపోతే ఎక్కువ మాట్లాడేవంటే. నువ్వు అనమంటే నువ్వు అంటావేంటి? ఊరుకుంటుంటే నువ్వు అది రెచ్చిపోతున్నారా? ఏదా వాచ్ ఇవ్వు. జ్యోతి గారు, గుడ్ మార్నింగ్ రాము. సైజ్ సరిపోలేదా? కలర్ నచ్చలేదా? నాకు ఇలాంటివి ఇష్టం ఉండవండి. నేను ప్రేమతో ఇచ్చాను రాము. మీకు నా మీద ప్రేమ ఉండొచ్చు, కానీ నాకు మీ మీద ఎలాంటి ప్రేమ లేదండి. ఏ నాకేం తక్కువ? మీకు తక్కువ అని కాదండి, ఆల్రెడీ మనసులో ఒక అమ్మాయి ఉండగా ఇంకొక అమ్మాయిని ఇష్టపడడం కరెక్ట్ కాదండి. సరే, నువ్వెవరినైనా ప్రేమించు, నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు. ఇచ్చేస్తావా? ఏంటి ఏదో ఇస్తానంటున్నావు? గిఫ్ట్. ఎవరికి? తనకి. ఏరా, నాకొద్దని చెప్పేశాను అన్నయ్య. వద్దంటే ఇవ్వడం ఎందుకు? అదేదో నాకు ఇవ్వచ్చు కదా. అద్దంలో ఒకసారి మొహం చూసుకో. నేను రెడీ అవ్వాలి, టైం అవుతుంది. రే అన్న కంపెనీ ఇవ్వరా. నేనా అర్థందేమంటారండి? డైరెక్టర్ సీన్ ఏంటి? బాబు, మీరు హనీమూన్కి వచ్చారు. మీరు బయటికి రాగానే అడుక్కునే వాళ్ళు కనబడతారు ఎదురుగుండా. హనీమూన్లో అడుక్కునే వాళ్ళు మంచిది, చాలా మంచిది, శుభసూచకమే. బాబు గారు, ఆ డైలాగ్ ఏంటంటే హనీమూన్లో డైలాగ్ ఉండవు ఇంకా. సరే, అవన్నీ పక్కన పెట్టండి. ఆ అడుక్కునే గడ్డ ఎవరు వేస్తే చూపించండి. మా జో కూడా చూస్తుంది. ఒరే సీను, ఆ అడుక్కునే గడప వాళ్ళని ఇలా తీసుకురా. రాము. రాముయే, ఏ గెటప్ అయినా భలే గుర్తుపడతావే నువ్వు. ఏంటిదంతా? నువ్వు వాడికి గిఫ్ట్ ఇచ్చావు, నేను రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశా. పోలే అదిరిపోలే. త్యాగరాజు బాబు, ఆ డైలాగ్ అంటే చెప్పు ఒకసారి. ఇద్దరు పిల్లలు పెంచలేకపోతున్నా. అబ్బా, ధర్మం చేయండి బాబు. ఈ డైలాగ్ ఒకసారి వాడి నోటితో వినానుంది. డైరెక్టర్ ఇంకేం మాత్రం లేట్ చేయకుండా సీన్ స్టార్ట్ చేయి. ఓకే, రెడీ. సూర్యుడు నన్ను చిన్న చూపు చూశాడు, చాలా త్వరగా వచ్చాడు. బాబయ్య, ఇద్దరు పిల్లల్ని పోషించలేకపోతున్నాను బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. నాన్సెన్స్. హ్యాపీగా హనీమూన్ ఎంజాయ్ చేద్దామని వస్తే ఏంటి డార్లింగ్ ఈ ముస్టోళ్ళ గోల? అంత మాట అనకండమ్మా, ఇద్దరు పిల్లల్ని పోషించలేకపోతున్నానమ్మా, ధర్మం చేయండి. నీ వాయిస్ నాకు చాలా ఇరిటేషన్ గా ఉంది. బేబీ, వీటి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి మన ఆడి కార్లో కూర్చో. గో. దాని దగ్గర గిఫ్ట్ తీసుకుని తెలిసినందుకే ముస్టోడు అయిపోయావు. ఇస్తుంది కదా అని దాని వెంటపడి గిఫ్ట్ తీసుకున్నావు అనుకో, లైఫ్ లాంగ్ ముస్టోడు అయిపోతావు. అర్థమైందా? ఏది ఏమైనా దాని నోటు నుంచి తిడుతుంటే ఆ కిక్కే వేర్రా. సో స్వీట్. బాయ్ బాయ్. ప్రేమిస్తున్నాను వెంటపడేది బానే ఉంది, దాని మీద కన్నీసునుడు బానే ఉన్నాడు, మధ్యలో నన్ను ముష్టోండి చేశారు కదరా. స్వప్న. ఒరే బావా, అవతల షూటింగ్ పెట్టుకుని ఎందుకురా ఇంత వెయిటింగ్? మరి నైటింగేల్ బయటకు వస్తుందని.
బయటకు వచ్చింది అనుకో, నువ్వేం చేస్తావు? దాకుని ఎగాదిగా చూస్తావు, అంతే కదా? అంతేకాదు, ఈసారి ఇంకొంత అవుతుంది. ఏంటా ఇంకొంత? తను రాగానే తనేంటో చెప్తా. తనేంటో తనకే చెప్పేంత తనలో ఏముందిరా? స్వప్న, నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకో తెలుసా? పేద పిల్లల ఫీజుల కోసం చందాలు వసూలు చేసి మరీ కలుపుతుంటావు. అందం అందరికీ ఉంటుంది, కానీ ఆదుకునే గుణం మాత్రం కొంతమందికి ఉంటుంది. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం స్వప్న. ఇదేరా తనతో నేను చెప్పాలనుకుంది. ఏమంటావు? అనడానికి ఏముందిరా, నువ్వు అలా అనగానే స్వప్న నీ దగ్గరికి వచ్చి సెకండ్ ఇచ్చి, సాయం అందరూ చేస్తారు కానీ కొంతమంది మాత్రమే దాన్ని గుర్తిస్తారు, మీకు ఆ గుణం ఉంది, అందుకే మీరంటే నాకు ఇష్టం పుట్టింది అంటుందిరా. ఊరే, నిజంగా అంటుందా? అంటుందిరా. ఎందుకంటే అబద్ధం ఆడితే ఆడపిల్ల పుడుతుంది అంటారు కదా, అందుకే ఎక్కువ మంది ఆడపిల్లలు అబద్ధాలకే పడిపోతుంటారు. ఊరి యాదవా, నేను చెప్తుంది నిజంరా, నమ్ము. నమ్మక సత్తానా? నా 10,000 ఫీజులు చందాకిన దానం చేసావు కదా. అత్త సొమ్ము అల్లుడు దానం అనేది పాత సామెత, అలంకార్ గాడి సొమ్ము రామ్ గాడి దానం అనేది కొత్త సామెత. ఆహా. ఊరే, స్వప్న వస్తుందిరా. ఏం చేయమంటావు? ఇల్లు గుడి కట్టుకోమంటావా? సోదాపి దాక్కుందాం రా నా కొడక. నాకు తెలుసురా ఇలాంటివి ఏదో చేస్తావని. నోబడి ఇలా తుప్పలు తిప్పేస్తావేంట్రా? ఒరే, పందాల్లో కోడి మేడవలసినట్టు అలా వాల్ చేసేవేంట్రా? ఏమైందిరా? వాడెవడరా? వాడా? అంత క్లోజ్గా మాట్లాడుకుంటుంటే ఎవరో బాయ్ ఫ్రెండ్ అయ్యి ఉంటాడరా. ఏ బ్రదరో కజినో అయ్యుండొచ్చుగా. ఛాన్సే లేదురా. వాళ్ళు ఏకేకలో పక్కపక్కలో చూస్తుంటే అలా లేరా. వెళ్దామా? ఒరే బండి ఎక్కేస్తుందిరా. మరి అంత ఆనందంగా చెప్తావేంట్రా? ఆనందంగా చెప్తావేంట్రా పుట్టోడా? కుడు పోనీరా, పోనీ పోనీయా, పోనవరా, పోనీ. నువ్వు కూర్చోరా. పోనవరా, వెళ్ళిపోతుందిరా. ఛా, జీవితంలో ఫస్ట్ టైం అలాంటి బండి కొనాలనిపిస్తుందిరా. ఒరే జ్యోతి ఇదే బండి కొనిస్తానంటుందిరా. నువ్వు అని కొనిచ్చేస్తుంది. నోరు మోయరా పుట్టిపింది మొహవాడా. నువ్వు పోనవరా, త్వరగా వెళ్ళిపోతుందిరా. ఒరే, నిజంగా లవర్స్ అంటావా? అంత క్లోజ్గా ఉన్నారంటే లవర్సేరా. పద. నరికేయాలి. ఛీ, ఏదో దరిద్రం అంతా నాకే కనబడుతుంది. ఛా, నాకు నచ్చలేదురా. అదేంట్రా? రోడ్డు మీద 10 రూపాయలు కళ్ళజోడు కొనుక్కొని ఏదో 1,00,000 రూపాయలు కొన్నట్టు ఆడు బిల్డప్. ఒరే, మనం ఎంత పిసుక్కుని ఏం చేయలేంరా. విధి ఇదే అని రాసి పెట్టుందిరా. మీరు ఇలా వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్లీ? అవును, 3 months నుంచి ఫాలో అవుతున్నాను. ఏ రోజు మీరు రియాక్ట్ అవ్వలేదు. ఐఎమ్ సో లక్కీ. లక్కీ మీరు కాదు, మీరు నాకు పరిచయం అవ్వడం నా లక్. అర్థమైంది కదా. ఈ చీటింగ్ వినికన్నా షూటింగ్ చేసుకోవడం బెటర్. నేను వెళ్ళిపోతా. ఆగరా. నేను ఆగుతానురా. ఏ లాగిలా లేరు. అయ్యో, ఇంతకీ నాలో మీకు అంతగా నచ్చిన క్వాలిటీ ఏంటి? ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ముఖ్యంగా నీ సేవా గుణం. ఎనీవే, నువ్వు పేద పిల్లల స్కూల్ ఫీజు కోసం కష్టపడి చందాలు వసూలు చేసి కడుతుంటావు. అందం చాలా మంది అమ్మాయిల్లో ఉంటుంది, కానీ ఆదుకోవాలనే గుణం నీలాంటి వాళ్ళలోనే ఉంటుంది. వీడేంట్రా నా డైలాగులన్నీ అచ్చుగుద్దినట్టు చెప్తున్నాడు. దాందే ఉంది భీమ్. హెల్ప్ అందరూ చేస్తారు, కానీ నీలాంటి వాళ్ళే దాన్ని గుర్తిస్తారు. ఐ అప్రిషియేట్ యూ. ఒరే, భీమ్ గడే కాదు, స్వప్న కూడా నీ డైలాగ్ కాపీ కొట్టింది. ఏం ఆర్డర్ చేద్దాం? మీరు కూల్ కాఫీ తాగుతారా, హాట్ కాఫీ తాగుతారా? ఒరే వెళ్దామా? ఉండరా. దేనికిరా? అది తాగేసిన కాఫీ కప్పులు, తినేసిన కేక్ ముక్కలు ఏరుకోవడానికా? నడే. బై ద వే, నువ్వు ఫ్రీయేనా? ఎందుకు? ఏదో అలా బయటికి వెళ్దామని. ప్రగతి రిసార్ట్స్ కా? హా, రూమ్ నంబర్ 201 కదా? అంత కరెక్ట్గా ఎలా గెస్ చేయగలగా? అమీర్పేట ఆశ, ఎస్ఆర్ నగర్ సీత, బల్కంపేట బేబీని అక్కడికే కదా తీసుకెళ్ళావు. కాకపోతే డేస్ చేంజ్, అంతే కదా? ఇవన్నీ నీకెలా? మిస్టర్ భీమ్, నువ్వు నన్ను ఫాలో చేస్తుంటే
నేను నీ బయోడేటా ఫాలో చేశాను. యు ఆర్ ద ఫ్లాటర్. నో, నేను అలాంటివని కాదు. అమీర్పేట ఆశ అంతా చెప్పింది. అమ్మాయిల్ని పడేయడం ఆట అనుకునే నీలాంటి వాళ్ళు ప్రతి ఆటకి అటు ఇటు ఉంటుంది. ఎప్పుడు ఇటే అనుకోకు. బా ఏం చెప్పిందిరా? నిన్ను షీ టీంకి పట్టించడం నాకు పెద్ద పని కాదు. అయ్యో ప్లీజ్, ఆ పని మాత్రం చేయొద్దు. నేను ఆ పని చేయకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? ఆశ అమాయకురాలు, నిన్ను పిచ్చిగా ప్రేమించింది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటావు. లేదంటే నాలాంటిది రివర్స్ అయిందంటే లైఫ్ అంతా జైల్లో ఉంటావు. ఏమంటావు? స్వప్నం గారు, యు ఆర్ రైట్. ఈ రోజే నాకు స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటో తెలిసింది. థ్యాంక్ యూ. వెళ్ళు. ఎలాగో ఇంతవరకు వచ్చాం. కేకు కాఫీ లాంటివి ఏమైనా? నాకెలాంటి హెడేక్స్ లేవు. నువ్వే తిని తాగి బిల్ కూడా కట్టేసుకో. స్వప్నం గారు, జింకిచక జింకిచక. నాకు పిచ్చ హ్యాపీగా ఉందిరా. దేనికి నాన్న? ఆడెవరాలే లాగిందంటే నీ చిట్టా మొత్తం లాగేస్తుంది. నీ ఎమోషన్ తప్పురా. నేను స్వప్నం ఫాలో అవుతున్నట్టు తనకు తెలియదుగా. తెలీదా? బైక్ యాక్సిడెంట్ చేసినందుకు డబ్బులు అడిగింది. ఆ తర్వాత 10,000 చందా ఇస్తే మంచోడు అనుకుంది కాబట్టి నేను ఫాలో అవుతున్నట్టు తనకు ఖచ్చితంగా తెలీదు. కాబట్టి నా పుట్టు పూర్వత్రాలు తనకు తెలిసే అవకాశమే లేదు. అది నిజమే అనిపిస్తుంది. అమ్మయ్యా, స్వప్న ఎవ్వరి లవ్లో పడలేదు. స్వప్న నా సొంతం. ఇప్పుడు ఈ డైలాగ్ మీ నానింటి ఎలా ఉంటది ఒకసారి ఊహించుకోరా. అది నా సొంతం అంటూ పిచ్చి కూతలు కూస్తే సోయ లేకుండా పోతావురా సింగారాల బంగారాజు. నేను చేయించే ప్రతిజ్ఞలు మర్చిపోతే మెడకి బెల్ట్ బాంబు బిగించి చార్మినార్ ముందు ఊరేస్తా. ఎలా ఉందిరా? పర్లేదు, ఎలా అని చెప్పా. గోప గుయ్యమంది. అదే రాయి ఫ్యాను. ఈడి మొహానికి ఫ్యాన్ ఒకటి. రాయ్ చిలక, రాయ్ బొమ్మర్దే, రే నిన్ను, రే లెక్కరా. బావా, ఇంత పొద్దున్నే నువ్వొచ్చావేంటి? చాప కాఫీ ఇవ్వడానికా? చాప కాఫీ ఇవ్వడానికి కాదురా, నిన్ను చాపల చుట్టేయడానికి వచ్చా. అదేంటి బావా? అదేంటది? బండరాయి పక్కన ఎందుకు పెట్టుకున్నావు? నువ్వే కదా బావా కుంకుడుగాయలు కొట్టడానికి, అల్లం పచ్చడి నూరడానికి తెమ్మన్నావు. అలాంటప్పుడు అది కిచెన్ లో కదరా ఉండాలి. పక్కన ఎందుకు పెట్టుకున్నావు? ఓ అదా, బండరాయి పక్కన పెట్టుకొని పడుకుంటే దయ్యాలు రావంట బావా. ఆహా, భూతాల దగ్గరికి దయ్యాలు వస్తాయా? రావు. మరెందుకు పెట్టుకున్నావు? అంటే నేను భూతాన్నా బావా? ఏ డౌటా? అవునరా రే, నువ్వేంట్రా ఓ నీలో నువ్వే తెగ మురిసిపోతున్నావు. కలొచ్చింది బావా. వచ్చింది కలే కదరా, కలరా వచ్చినట్టు ఆ పిచ్చి నవ్వులేంటి? మామూలు కల కాదు బావా, రంగు రంగుల కల. ఏమిటో ఆ రంగురంగుల కళ? అబ్బో, నా నోటితో నేను చెప్పలేనులే. అయితే ఆ బండరాయి నెత్తి మీద వేసి కొడితే చెప్తావు అనమాట. అయితే అటు చూడు బావా. ఓ అమ్మ, నా బిల్లు అరిగిపోయేలా ఉంది. ఏహే, లక్ష్మీకాంత్, లక్ష్మీకాంత్, ఇది అమ్మా ఎవరు? నువ్వు ఎవరు కావాలి? లక్ష్మీకాంత్ కావాలి. నా పేరు లక్ష్మీకాంత్ కాదు, లక్ష్మీపతి. నిన్నెవడు అడిగాడు? నేను వచ్చింది కాంత్ గారి కోసం. ఆ, కాంత్ గౌరా? అంటే నువ్వు వచ్చింది చిల్లర చిలకగాడి కోసమా? చిలకేంటి చిలక? మర్యాద లేదా? హ, మా ఇంట్లో మర్యాద కావాలన్నా కొంచెం ఖర్చు అవుతులే. ఇంతకీ వాడితో నీకేంటి పని? ప్రేమించిన వాడితో ఏం పని ఉంటుంది? ఆ, ప్రేమిస్తున్నావా? నేనే కాదు, ఆయన కూడా ప్రేమిస్తున్నారు. ఆయన నిన్నే ప్రేమిస్తే నేనే కావాలి. ఇంతకే నువ్వెవరు తల్లా? లక్ష్మీకాంత్ లవర్ని. ఒకటి రెండు. నువ్వు లక్ష్మీకాంత్ లవర్వా? కొట్టానంటే మొహం చట్నీ అయిపోతుంది. లాగి ఒకటి ఇచ్చానంటే మూతి వంకరిపోతుంది. పండుకోతి మొహందానా, వాడు నావాడే. ఏం కూసావా రబ్బర్ మొహం దానా? కొంచెం రంగుంటే పట్టుకోలేకపోదు నిన్ను. ఎంత మాట అన్నావే? ఏంటి వాడి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడమా? వాడి కోసం కూడా కొట్టుకుంటారా? వాడు నావాడే. వాడు నావాడే. నావాడే. వాడు కదే బావా, లక్ష్మీ. ఎవరిల్లు కొట్టుకుంటున్నారు? కాంత్ బేబీ, కాంత్ బేబీ. అయ్యో కాంత్ బేబీ. బావా, మార్చురీలో డస్ట్బిన్ మొహం లాంటి చిలకగడి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడమా? నేను తట్టుకోలేకపోతున్నాను. ఒరే చిలక,
ఏమండి ఏమైంది? నువ్వు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళేవే? కింద కిరాణా షాప్ దగ్గర 4 అమ్మాయిలు మా తమ్ముడు కోసం కొట్టుకుంటున్నారండి. తగు తీర్చొచ్చాను. మావయ్య మావయ్య నీకోసం మాదాపూర్ పోలీసులు పిలుస్తున్నారు. పోలీసులు ఎందుకు రమ్మన్నారా? నాన్న నీకేమైంది? నాకేదో అయింది. ముందు వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారో చెప్పరా? మామయ్య కోసం లక్షలాది మంది అమ్మాయిలు ముంబై నుంచి, కలకత్తా నుంచి, బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి టెన్కేరం చేసుకుంటూ వస్తున్నారంట. పివి నరసింహారావు 11 కిలోమీటర్ల ఫ్లైఓవర్ అమ్మాయిలతో బ్లాక్ అయిందంట. మామయ్య వచ్చి చెయ్యి ఊపితే గానీ ఖాళీ అవ్వదంట. నీకెంత లేడీ ఫాలోయింగ్ ఉందని తెలియక కాల్చి పారేసిన బీడి ముక్కలా తీసి పారేశాను రా. నన్ను క్షమించు. వజ్రం పద మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం. లేదు, మా బావను వదిలేసి నేను రాను. వద్దురా, నా కోసం నువ్వు చేసి చాలు. నేను రన్అట్ అయిన రాహుల్ ద్రావిడ్, నువ్వు రన్నింగ్ లో ఉన్న కోహ్లీవి. నా కోసం నీ లైఫ్ ని త్యాగం చెయ్యొద్దు. నాకు తగిన శాస్తే జరిగింది. బావా, టింపర్ డిపో నుంచి రంపం తీసుకొచ్చి నా గుండెను పరపరా కోయకు. బావ మంచినీళ్ళు అడుగుతున్నట్టున్నారా? ఇలాంటి టైంలో బావకి ఇవ్వాల్సింది మంచినీళ్ళు కాదక్క. ఏంటది? బావా, ఈ డాక్యుమెంట్స్ మీద ఈ ఆస్తంతా నాకు రాస్తున్నట్టుగా సంతకం పెట్టు. అమ్మయ్యా, థ్యాంక్ యూ బావా. నాదో చిన్న కోరిక. ఏడు బావా. ఆ చెయ్యిలో ఎవరా? రే నువ్వు నా కొడుకుని నీ చేతిలో పెడుతున్నాను రా. వీడి పెళ్లి చేసి వాడికో దారి చూపించు. నేను నీలా కాదు బావా, వీడికి రేపే నేను పెళ్లి చేస్తా. కొంచెం ఓపిక తెచ్చుకొని ఆ కడియాని దాన్ని గోయిందా గోయిందా. నీ ఫోటోకి పూలదండ, నా మెడలో పెళ్లిదండ. ఎలా ఉంది బావా? ఏంటి బావా అలా అయిపోయావు? నీ మనసులో నేను చచ్చిపోవాలని చాలా బలంగా ఉంది కదరా. చెప్పు. అలా దబాయిస్తే ఉన్న నిజం చెప్పాల్సి వస్తుంది. వద్దు బావా, వద్దు బావా. బావా, నాకు ఎలాంటి శిక్ష వేయకు బావా. శిక్ష అని నువ్వే గుర్తు చేశావు. ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లన్నీ తిరిగి తిరిగి ఆ బండరాయితో కుంకుడుగాయలు కొట్టి డబ్బులు సంపాదించుకురా. షాంపూ టైంలో కుంకుడుగాలేంటి బావా? దాంతో అయిపోయింది అనుకోకు, ఇంకా ఉంది. ఈ చుట్టుపక్కల వీధులన్నీ తిరిగి తిరిగి బాదం చెట్ల కింద బాదం కాయలన్నీ ఏరుకుని ఆ బండరాయితో బాది బాదం పప్పు తీసుకునిరా. ఈ బండరాయితో నీకు బాదం పప్పు కొట్టియాలా బావా? నీ గుండె బండరాయి బావా. లేకపోతే కలలు కంటాడంట. కలలు నీ హలో హలో, పలకా పలుపు ఫౌండేషన్ అండి? అవునండి. నా పేరు జగదీష్ అండి. మీలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేసే యువతి యువకులకు హెల్ప్ చేస్తుంటానండి. ఓ అలాగా. మీ ఫౌండేషన్కు 5,000 పంపించానండి. మీకు ఎప్పుడు సాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి. బాయ్. నా హ్యాండ్ చాలా మంచిదండి. ఇంక నుంచి మీ ఫౌండేషన్కి ఫండ్స్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఆయనకి. హలో, గుడ్ మార్నింగ్ అండి త్యాగరాజ్ గారు. గుడ్ మార్నింగ్ రామ్. ఏంటండి ఇక్కడ కూర్చున్నారు?
లేట్గా వచ్చిన హీరోయిన్కి ఎక్కువ డైలాగులు రాశానని ఫైన్ వేసి ఇక్కడ కూర్చుని పెట్టాడు రామ్. అయ్యో బాబోయ్, నేను లేట్గా వచ్చానని తెలిస్తే నన్ను ఎక్కడ కూర్చోబెడతాడో. రే ఎక్కడికి వెళ్ళిపోయారా? ఇంత లేట్ అయిపోయింది. ముక్కుడు ముక్కేసి పడిపోతున్నాడు రా బాబా. అవునా, బండి అయిపోయిందిరా. ఇంతకు నా గెటప్ ఏంటి? న్యూస్ యాంకర్ గెటప్ అంట. ఈ బట్టలు వేసుకుని ఆ గడ్డ వంటించుకుని రెడీ అయిపో. నేను రెడీ అవడం ఏంట్రా? నువ్వు వచ్చి మేకప్ అయ్యవా? రే ఫ్రెంచ్ గెటప్ కి రెడీ అవడం ఏముందిరా? మూతి కింద ఆవకాయ బద్దలాగా ఈ గడ్డ వంటించుకుని రెడీ అయిపో. నీకు ఇప్పుడు అంత పీకే పని ఏముందిరా? ఏం చెప్పమంటావురా బాబా? ఆ ముక్కుడు పొద్దున్నే రాగానే గుడ్ మార్నింగ్ చెప్పలేదని చెట్లో ఉన్న వాళ్ళందరికీ మేకప్ వేయమన్నాడు రా. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ప్లీజ్ రా, వీడికి తీసుకోరా. రోజు రోజుకి చాదస్తం ఎక్కువైపోతుంది. అన్నయ్య నీకేంట్రా, ఫ్రంట్ యాంగిల్లో హీరో, సైడ్ యాంగిల్లో తరలి రాద తనే వసంతం